జోర్దార్ వార్తలతోటి జోర్దార్గా నేను తయారుగా వచ్చిన. మీరు కూడా తయారే కదా, ఇంకెందుకు లాల్చము, చూడుర్రి హెడ్లైన్స్. రైతులకు సలహాలు ఇచ్చిన రాష్ట్ర పెద్ద రైతు, ఇంత చెప్పినా అయినకపోతే అయిపోతారు బైతు. అయ్యన్న మీద అలిగిన గంట అమాత్యుడు, పార్టీ పరువు పోతే ఆయనేనట బాధ్యుడు. టీసీలు డోర్ డెలివరీ చేస్తున్న విజ్ఞాన్ విద్యా సంస్థలు, ఇంకా నయ్యం మీ సేవలు అప్లై చేసుకోమనిలే దండాలు. ఊర్ల పొంటి తిరుగుతున్నారు ఊర పందుల కిడ్నాపర్లు, 21 జీవాలను కాపాడి తెచ్చిన పోలీసోళ్ళు. కార్యకర్తల కోరిక మన్నించిన శిల్పా మోహన్ రెడ్డి సారు, ఎమ్మెల్యే అయినాక కూడా ఇంచే సూపరహ మీరు. ఊళ్ళల్లో ఎట్లుంటదుల్లా, ఎద్దు వ్యవసాయం లేనోళ్ళు ఏం చేస్తారు, భూములను కౌలుకు తీసుకుంటారు. ఓ సమ్మన్న ఈ ఏం నేను చేసుకోనానే అంటే, ఏ చేసుకోరాదే అంటే ఒప్పందం అయిపోయినట్టే. అంతేగాని కాగితాలు గీతాలు రాసుకుంటారా? అబ్బా, నోటి మాట కన్నా ఎక్కువ పని చేస్తుందా అనే కాగితాలు గీతాలు. ఇది ఊరా కాదా, ఊరేమన్నా గొడ్డుపోయిందా అని అంటారు రైతన్నలు. కొన్నేళ్ల బట్టి గిట్లనే నడుస్తున్నాయి, కానీ ఈ కాడ నుంచి గిట్ల చేస్తున్నా అంటే మీ నోట్లేమో అన్ను పడ్డట్టే అవుతుందట. పట్టా పుస్తకం ఆధారంగానే మనకు అథెంటిక్ లెక్క. కౌలుదారుకు అధికారికంగా ఒక స్టాంప్ పేపర్ మీద నా భూమిని పలానా వ్యక్తి కౌలుకి ఇచ్చానని చెప్తే దాని ఆధారంగా మేము కౌలు రౌతు పేరు రాసుకోవచ్చు. ఇన్నరానుల్లా వచ్చే ఏడు ఎకరానికి 8,000 ఇచ్చే ముచ్చట కాదు, ఇత్తనాలకు సబ్సిడీ ఇచ్చేది కూడా కౌలుదారులకు కాగితాలుంటేనే ఇస్తారట. మరి రాష్ట్రంలో స్టాంపు కాగితం రాసుకొని కౌలు చేసే రైతులు ఎంతమంది ఉన్నారో తెలియదా సర్కార్కు? మళ్ళా దీంట్లో పెద్ద రైతు చిన్న రైతు అనే తేడా లేకుండా, నౌకర్దారులు భవంతులు ఉన్నోళ్ళనే తేడా లేకుండా పైసలు ఇస్తానంటున్నది సర్కారు. వారు అధికారి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, లేకపోతే వ్యాపారస్తులు కావచ్చు, ఎకరాన్ని 4,000 ఇస్తున్నాం కాబట్టి. అంటే ఏందన్నట్టు, ఎక్కువ భూమి ఉన్నోళ్ళకి ఎక్కువ పైసలు పోయినట్టు కాదా? వ్యవసాయం చేసేటోనికి పెట్టుబడి ఇస్తే మంచిదే గాని, ఏడనో ఉన్నోళ్ళని కూడా పిలిచి ప్రభుత్వ పైసలు వంచి పెడితే ఏం పంటలు పండిస్తారు? తెలంగాణ బంగారం ఎట్లయితది? ఆ ముచ్చట సర్కారుకే తెలవాలి గాని, పోచారం సారు రాష్ట్రానికి పెద్ద వ్యవసాయదారు కదా, రైతులకు సలహాలు ఇస్తున్నారు, కాగితాలు తీసుకొని రాసుకోండి. భూమి తడవకుండా విత్తనం వేయకండి. అరే భూమి మంచిగా తడుచుడంటే ఏంటి సారు? విత్తనం వేసేటప్పుడు కనీసం 60 to 70 మిల్లీమీటర్ల వర్షపాతం ఒకసారి పడాలి. ఈ కథగాల ఇప్పుడు ఈ మిల్లీమీటర్ టేపులు పట్టుకొని పొలాలు శెల్కలు గట్లెంబడి తిరగమంటున్నాడు అయింది వ్యవసాయ మంత్రి. అట్లనే ఇత్తనాలు ఎప్పుడు వేయాలనో డేట్లు కూడా చెప్పిండు. గదే గ్రూప్ 2 ఎగ్జామ్ ల కట్ ఆఫ్ మార్కులు పెడతారు చూడండి, ఆగో గట్ల. మంచి దిగుబడి రావాలంటే పంటలకు కట్ ఆఫ్ డేట్ కూడా ఉంది. మేజ్ పంట, కాటన్ పంట కూడా, సోయాబీన్ పంట కూడా జూలై 15 లోపల వేసుకోవాలి. కందులు రెడ్ గ్రామ్ జూలై 31 తారీఖు వరకు వేసుకోవచ్చు. పెసళ్ళు గ్రీన్ గ్రామ్ జూన్ 30 తారీఖు వరకు వేసుకోవచ్చు. జొన్నలు జూన్ 30 తారీఖు వరకు వేసుకోవచ్చు. ఆముదాలు ఆగస్టు 15 వరకు వేసుకోవచ్చు. వరి పంట లాంగ్ డ్యూరేషన్ అయితే లాస్ట్ కట్ ఆఫ్ డేట్ 28 జూన్, మీడియం డ్యూరేషన్ అయితే కట్ ఆఫ్ డేట్ 10th జూలై, షార్ట్ డ్యూరేషన్ అయితే ఎండ్ ఆఫ్ జూలై. అబ్బర నాయన రాసుకున్నారు అనయ్య పెన్ను పేపర్ పట్టుకొని. ఇట్లా చెప్తే ఏ రైతు కన్నా ఎరకైతుంది అనయ్య. గా సీఎం సార్ మొన్న ఏం చెప్పిండు, పోషారం సార్ ఇన్లేదా? ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటే తెలుగులో మాట్లాడకూడదా? చెప్పదలుచుకున్నా స్ట్రేట్ గా చెప్పాలి, రైతు భాషలనే మాట్లాడితే మంచిది. సరే అందరికి కేసీఆర్ సార్ లెక్కనే మాటలు వస్తే మంచిగానే ఉండు గాని, పోయినసారి పత్తేస్తే నష్టపోతారు వెయ్యొద్దని చెప్పినట్టు ఈసారి ఏ పంట వేయాలో కూడా నేర్పరు. అదుండ్రి సారు, మీరు వెయ్యొద్దన్నది వేస్తే బగ్గదార వస్తున్నది. రైతులు చాలా అనుభవజ్ఞులు. వారికి ఏ పంట వేస్తే దిగుబడి వస్తుంది, ఏ పంట వేస్తే రాబడి వస్తుంది, ఏ పంట వేస్తే ఆదాయం వస్తుందో వారికి ఆ విధంగా తెలుసు కాబట్టి. అబ్బర నాయన పోయినసారి కాక మంచిగానే తలిగినట్టున్నది. ఇగో ఇదుల్లా వ్యవసాయ శాఖ బంగారు తెలంగాణలో చేయబోతున్న యుగురం సర్వే షురు అయిందట. భూమిని రాపించుకోండి, తర్వాత ఎట్లయితే అట్లయితది గాని. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ భూ ప్రపంచంలా గంత పెద్ద మాటలు ఎందుకు గాని, నాకు తెలిసినంత వరకు అయితే ఎందరో పార్టీలు మారిన ముచ్చట చూసినాం గానీ గీ అన్న లెక్క పార్టీ మారిన వాళ్ళనైతే అస్సలకే చూడలేదు. అబ్బా ఎంత గిరేటు ఏహే అద్రిపోయింది అనుకో రాదుర్రి. అరే ఇంతకు పార్టీ మారింది ఎవరో చెప్పలే కదా.
కప్పల తట్టెట్లనో మన దేశంలో పార్టీలు కూడా గట్లనే అన్న సంగతి అందరికి ఎరికైంది. ఎవరు ఏ పార్టీ ఎప్పుడు మారినా ఏమంత పెద్ద వార్త కాదు గాని ఈ మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి సారు తెలుగుదేశంలోకి వెళ్లి జగన్ సార్ పార్టీకి పోవడే మస్తుగా జరిగింది. ఏ లీడర్ అయినా కార్యకర్తల అభిష్టం మేరకు మనోభావాలను గౌరవించి నియోజకవర్గ అభివృద్ధి కోసం పక్క పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నామని చెప్తారు గాని ఆ కార్యకర్తలు ఎవరో చూపిస్తారా? అసలు పార్టీ మారు అని ఒత్తిడి చేసింది ఎవరో బయటికి తెలవనిస్తారా? కానీ శిల్పామోహన్ రెడ్డి సారు బరాబర్ కెమెరాల ముంగట్నే మీటింగ్ పెట్టి కార్యకర్తలు చెప్పినట్టే విన్నాడు. అబ్బబ్బబ్బబ్బా, ఓ లీడర్ సాబు గిట్లా కార్యకర్తలను పిలుచుకొని కార్యకర్తలను అడిగి కార్యకర్తలు చెప్పినట్టే ఇన్నోళ్ళని చూసిండ్రా? శిల్పామోహన్ రెడ్డి సార్ మనసులో ఏమున్నదో గాని ఇలా ముచ్చట చూస్తుంటే సార్ మనసు తెలిసిన క్యాడర్ ఉన్నట్టున్నారు. మరి రేపు ఇదే కార్యకర్తలు ఇంకో పార్టీలో చేరదామంటే ఏం చెప్తాడో గాని కార్యకర్తలు చెప్పినట్టే జగన్ సార్ ను కలిసి జెండా కప్పించుకొని కావాలిచ్చుకున్నాడు. ఇంకేందిగా నంద్యాల ఎలక్షన్లల్లో ఏం మాట తీసుకున్నాడో గాని దానికే సూటి పెట్టిండని చెప్పుకుంటారు రాజకీయాలు తెలిసిన వాళ్ళు. రేపు ఎమ్మెల్యే అయితే ఇదే కార్యకర్తలను పిలుచుకొని పనులు చేస్తాడో ఎవలేమో గాని మైకుల ముంగట మాట్లాడిన క్యాడరు యాది పెట్టుకోండి మరి. అమ్మో, నాకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఇన్సూరెన్స్ పాలసీలు, ఫైనాన్స్ సర్టిఫికేట్స్ అన్ని పోస్టులు వస్తాయని తెలుసు కానీ ఫస్ట్ టైం టీసీలు కూడా పోస్టులో పంపొచ్చని హైదరాబాద్లో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళని చూసినాకనే తెలిసిందుల్లా. తెలంగాణ డిజిటల్ ఇండియాలో నెంబర్ 1 కావాలనుకుంటే ఈ ప్రైవేట్ బడోళ్ళు ఇంకా వెనకటి పద్ధతుల్లో ఉన్నారని. అవ్వా, పుక్కడి ఇంటర్నెట్లో దొరుకుతున్నదని ఈ రోజుల్లో పోస్ట్ కాగితాల్లో టీసీలు పంపుతున్నారంటే ఎంత సిగ్గుపోయే ముచ్చటిది. కనీసం వాట్సాప్, ఫేస్బుక్, అరే కమ్సే కమ్ వీడియో కాల్ అన్న చేసి చెప్పొద్దా? చచ్చచ్చచ్చచ్చా, చిచ్చి ఇక ఎట్లొస్తుందో పోరాగాళ్ళకి చదువు. ఇండియా ఎన్నో డెవలప్ అవుతుందో ఏందో. దుబాయ్కి వెళ్ళి వాట్సాప్ లో తలాక్ పంపిండు, అమెరికాకి వెళ్ళి ఐఎంఓలో తలాక్ చెప్పిండని వార్తలు చూస్తున్నాం కదా. ఇగో అసొంటి ఆన్లైన్ ముచ్చట్లు చూసి స్ఫూర్తి పొందినట్టున్నాయి పట్నంలో ఉన్న ప్రైవేట్ స్కూళ్ళు. ఆఫ్లైన్ లో కలుసుకొని తీరికలేని అయ్యవ్వాలంతా ఆన్లైన్ లో కుమ్మక్కై వాట్సాప్ లో గ్రూపులు కట్టి గూడు పుటానీలు నడిపిస్తున్నారని పోరళ్లకు పోస్టుల టీసీలు పంపి లలిత కళలు చాటుకున్నది పట్నంలో ఉన్న విజ్ఞాన విద్యా సంస్థ. బడి ఫీజులు పెంచినామని మా మీదికే దండయాత్రకు బయలుదేరుతామని భారీ స్కెచ్లు వేస్తారా అని ఇట్లా బరిదేగిచ్చిందట ఈ బడి యాజమాన్యం. ఎంఈఓ డిఈఓలకు కాదు దిక్కున కాడ చెప్పుకోమని సుత్తి లేకుండా సూటిగా చెప్పిండ్రట. పేరెంట్స్ అడిగినా కానీ వాళ్ళ బిడ్డలకి టీసీలు ఇచ్చి మెడబెట్టి బయటికి చేస్తున్నటువంటి దుర్మార్గం, ఎంత దారుణంత మహాపాపం జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఏమి చేతగానటువంటి చేష్టోటి చూస్తూ ఉంటాం అనేది చాలా అన్యాయం. కాబట్టి పేరెంట్స్ మరింత ఐక్యంగా ఉండాలా. ఐక్యంగా పోరాటం చేస్తేనే మేనేజ్మెంట్ యొక్క మెడలో ఉంచగలమని చెప్పి పేరెంట్స్ గుర్తిందని కోరేది. అవు దునియా మొత్తంలో దేశోద్ధారకులను తయారు చేసే బడి మీదేనని అడిగినన్ని ఫీజులు కడతా అలా కొమ్ములు మొలకుంటే ఏమోలుస్తాయి మరి. ప్రైవేట్ బళ్ళంచి ఏంటి, చదువు కొనుక్కునే సూపర్ మార్కెట్లు ఇవ్వాలి. రేపు బూట్లు, బట్టలు, పెన్నులు, పెన్సిళ్ళు, బుక్కులు, బ్యాగులు అన్ని ఆళ్లతానే కొనాలి. మీ పోరగాళ్ళను చదువు రాకుంటే ట్యూషన్లో పెట్టుకోవాలి గాని ఏడాదికింత ఫీజులు పెంచినరని గ్రూపులు కడతారా? మీ సొమ్ము తినే బడుల మీద మీకే విశ్వాసం లేకుంటే ఎట్లా? వాళ్ళు మీ చెమటలో ఉప్పు తిన్నారు కాబట్టి విశ్వాసంతో ఇంటికి టీసీలు పంపినరు. అదే సర్కార్ బడులు అట్లా పంపుతారా? అయినా ప్రైవేట్ బడులను ఫీజులు ఎందుకు పెంచినరని అడిగే సాహసానికి కొడిగడతారా? ఎంత ధైర్యం ఈ తల్లిదండ్రులకు. అందుకే సీఎం సార్ మనవడైనా రిచ్చాదొక్కే ఎల్లయ్య మనవడైనా ఒక్కటే బెంచ్ మీద కూకొని చదువు నేర్చుకోవాలని గురుకులాలు తెరిచి ఇంగ్లీష్ మీడియం చెప్తున్నాడు. ఆ బడికి తోలుతనేమో మనకు నామూసి. మరి నువ్వే శరణము, నీ చదివే ప్రాప్తం అని ప్రైవేట్ వాడిని నమ్ముకొని బొబ్బలు పెడితే గిట్లనే ఉంటదని అంటున్నారు ఫీజుల బాధలు పడలేక సర్కారు బడికి తోలుతున్న పేరెంట్స్. దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరీ ప్యార్, వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం, బ్రతుకు తీపి పాటలో మధుర స్వరానందనం అనుకుంటా విశాఖ బీచ్ లో పాటలు పాడుకుంటా తిరిగే దోస్తులు మళ్ళా ఎవరి కోసం ఎందుకోసం అనుకుంటా పాటలు పాడుకుంటున్నారు. ఇంతకు ఎవలా దోస్తులు అని అనుకుంటున్నారా? ఇంకెవలు
దోస్తులంటే మొన్నటిదాకా అయ్యన్న పాత్రుడు గంటా శ్రీనివాసరెడ్డి సారే అనుకున్నారు అందరూ. అబ్బబ్బబ్బబ్బా ఏం దోస్తాని ముస్తఫా అనుకుంటా ఇషాక బీసీల బఠానీలు తినుకుంటా పార్టీని ఏ తీర్ల ముంగడికి తీసుకుపోవాలన్న చర్చలు పెట్టిన ఈ లీడర్లు ఇప్పుడు నడి బజాట్లనే ఒకలించుకుంటున్నారు. మొన్నట్ల ఇషాకల సర్కార్ భూములను బకాసురులు మేస్తున్నారని లొల్లి నడిచే కదా, అగో ఆ ముచ్చట మీద. విశాఖపట్నంలో విపరీతమైనటువంటి రేట్లు పెరిగాయి. ఇప్పుడే కాదు 2010 నుంచి కూడా ఈ భూ కుంభకోణాలు స్టార్ట్ అయింది విశాఖపట్నంలో. అది రాను విపరీతంగా పెరిగింది. ఇన్నరా ఏమన్నాడో, విశాఖపట్నంలో భూములను కబ్జాదారులు బలవంతంగా లాక్కుంటారు అన్నాడు. మరి గంటా సార్ కింద తప్పేం కనబడ్డదో గాని పానమసోంటి దోస్తు మీద సీఎం సార్కు ఉత్తరం రాసిండు. ఏమని, మీరు సీఎం అయినప్పటి కాడ నుంచి విశాఖపట్నం దునియాలనే ఓ ఎలుగెలుగుతున్నది, అసోంటి నగరంలో భూ ఆక్రమణలు జరుగుతున్నాయని ఇలేకర్ల మీటింగ్ పెట్టి విశాఖపట్నం పరువు తీయొచ్చునా అయ్యన్న పాత్రుడు అని చెప్పుకొచ్చిండు. ఇవాళ అయ్యన్న చేయబట్టి పూగుర్తోళ్ళు పంకపాటోళ్ళు మన మీద దినం ఇలేకర్ల మీటింగ్ పెట్టి మన్ను దుబ్బ పోస్తున్నారని సార్కు అర్జీ పెట్టిండు. మరి అయ్యన్న భూములు గుంజుకుంటున్నది ఎవరో చెప్పకముందే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు దార్చుకున్నట్టు మీరెందుకు సార్ ఉలికి పడుతున్నారు? అందులో మీ వాళ్ళు అయితే ఎవరు లేరు కదా. సీఎం సార్ విచారణ చేస్తే ఆ భూముల భాగవతం ఏందో బట్టబయలు అవుతుందని అంటున్నారు విశాఖపట్నం పబ్లిక్. కానీ చూడండి, విశాఖపట్నం విలువను కాపాడేందుకు ఎంత కష్టపడుతున్నారో గంటా శ్రీనివాసరెడ్డి సారు ఏ పార్టీలకి వెళ్ళి గెలిచినా గింతే పాయిరం చూపెడతాడు విశాఖపట్నం అంటే. అరే ఎవడన్నా బంగారం దొంగతనం చేస్తాడు, లేదంటే పైసలు దొంగతనం చేస్తాడు, ఇంట్లున్న ఇలువైన వస్తువులను ఎత్తుకొని పోతారు. అంటే మనకు తెలిసిన మటుకు బియ్యం దొంగలు, బట్టల దొంగలు, బీర్ కీసాల దొంగలు, ఇనుప సామాన్ల దొంగలు, పొలాల కాడ ట్రాన్స్ఫారాల వైర్ దొంగలు, ఆఖరికి ఖరీదైన కుక్కలను ఎత్తుకపోయిన కక్కుర్తిగాలను కూడా చూసినాం. కానీ పందులను ఎత్తుకపోయే కాసు దొంగలను ఎక్కడన్నా చూసిండ్రా? నాకు ఎరికేనులా, మీరు చూడలేదని అందుకే ప్రత్యక్షంగా పట్టుకొని వచ్చిన తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి వెళ్ళి. అరే ఈనేదందుకు చిత్రంగా ఉన్నది గాని నియమే. ఇగో ఈడ పోలీస్ సార్లు వెనకపోయింటి నేలకు ముఖమేసి మోరుదోపు చూపులు చూస్తున్న ఈ లఫుటుగాలే పందులను ఎత్తుకపోయిన పనిమంతులు. ఎన్ని పందులు ఎత్తుకపోయినరు, ఎట్లా దొరికినరో తూర్పుగోదావరి జిల్లా అనపర్తి డిఎస్పీ సార్ చెప్తున్నాడు. ఈనుండ్రి సారు, పందుల కిడ్నాప్ మిస్టరీని ఎట్లా చేదిచ్చిర్రో చెప్పురు జరా. 21 పందులు దొంగిలించినట్టుగా మనకి రిపోర్ట్ చేయడం జరిగింది. 21లో 8 పంది పిల్లలు చెన్నై, 8 పిల్లలను ఆ రోజున రికవర్ చేయడం జరిగింది. ఇంకా 2 ఉన్నాయి కదా, ఒకటి పెట్టాం వాడికి. ఇంకో పంది దొరకాలి, మనిషి దొరకాలి. అగో ఎన్నో లెక్క తప్పినట్టున్నది. అయినా పర్వాలేదు సారు, 21 పంది పిల్లలను దొరకబట్టుండే చిన్న ముచ్చట్న. మరి కష్టపడి కిడ్నాపర్లకి వెళ్ళి పందులను పట్టుకున్న వాళ్ళకి ఏమైనా ఇనాం ఇస్తే బాగుండేది సారు. కష్టపడినటువంటి సిబ్బందికి మంచి రివార్డ్స్ ఇప్పించడానికి ఎస్పీ గారికి సిఫార్సు చేయడం జరుగుతుంది. అబ్బా మీరు చాలా గ్రేట్ సారు. మనుషులు తప్పిపోయినని కేసు పెడితేనే చెవిల కోడిక పెట్టుకొని గెలుక్కునేటోళ్ళున్న ఈ రోజుల్లో నోరు లేని పందుల పాలిట దేవుళ్ళు మీరు. పందులే కదా అని చెప్పి వాళ్ళ కాళ్ళు నెగ్లిజెంట్ గా కూడా వదిలేసిన రోజులు ఉన్నాయి. అయితే మనం కేసు కట్టి మనం దర్యాప్తు చేస్తామని తెలిసి వాళ్ళు కూడా కంప్లైంట్ పార్టీలు కూడా చాలా ఆనందం వ్యక్తపరిచారు. చూడు రే, ఉంటారులా గింత మంచోలేడానన్న అన్నట్టు పందులనే కాదు ఏ జీవన్నైనా లటుక్కున మాయం చేస్తారట ఈ బట్టెవాజిగాళ్ళు. గాడులను ఎత్తుకపోయి రక్తం తీసి అమ్ముతారట. మొత్తం అంతా క్షీరాలకెళ్లి మోపోయినరట ఇలా తల పనులు వాళ్ళగా. అసలే తెలంగాణ సర్కారేమో జీవులను ఇస్తానంటున్నది. దొంగలు తిరుగుతున్నారు, జాగ్రత్త. దొంగోనికి చెప్పే బంగారం అంటారు, గుర్తు పెట్టుకోర్రి. అందులో ఓ ఆడపిల్ల బతకాలంటే చిన్న తిప్పలుంటది అనుల లోకంలో. అమ్మ కడుపులో 9 నెలలు ఉన్నంత కాలమే రక్ష భద్రత. ఇక అమ్మ కడుపులకెళ్ళి బయట పడ్డప్పటి సంధి కాట్లే కాల్చేదాకా ఓ ఆడపిల్ల బతుకు ఎన్ని ఆపత్తులను తప్పించుకోవాలి. పాపం మా ఆడోళ్ళ గోస ఎల్ల పోసుకుంటే ఒక్క పూటతో నడిచేది కాదు. అయినా కూడా ఇప్పుడు ఆడోళ్ళ బతుకు ఎందుకు యాద్ చేసుకుంటున్నది అని అనుకుంటున్నారు కదా. ఈ బుజ్జిని చూసినాక నాకు అట్లా అనిపించింది. గుర్తుపట్టిన రానుల్లా ఈ బుజ్జిని? ఏందబ్బా ఎవలు అని ఆలోచన చేస్తున్నారా? అయితే ఇప్పుడు చెప్పుర్రి. అప్పట్ల సవితి తల్లి చేతుల అరిగోసలు పడ్డ ప్రత్యూష అనే గాబుజ్జే ఇప్పుడు గీ బుజ్జి. కేసీఆర్ సార్ చేరదీసి నా దత్తత బిడ్డ లెక్క అని దావుకాన్ల బాగు చేయించి ఇంటికి తీసుకుపోయి బువ్వ పెట్టి చదివిపించిండు కదా. గా ప్రత్యూష చెల్లె గీ బుజ్జి. ఇప్పుడు హైదరాబాద్ లో నర్సింగ్ కాలేజ్ లో నర్సు కోర్సు చేస్తున్నది. అబ్బా అప్పట్లో ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది.
సావుకు దగ్గరికి పోయి వచ్చింది కదా, చెప్తే గాని గుర్తుపట్టనంత మంచిగున్నది కదా. ఇప్పుడు చిన్న మొలకను అపురూపంగా నీళ్లు పోసి సాధినట్టు కాపాడిండు సీఎం సారు. ఇప్పుడు సారి బుజ్జి మీద ఏం నమ్మకం పెట్టుకున్నాడో ఆ నమ్మకానికి ప్రతిరూపంగా నిలుస్తున్నది ఇప్పుడు చూస్తుంటే. ఈ ముచ్చట తెలిసి సీఎం సారు మస్తు సంబరపడ్డాడట. మరి కాదా, నా కన్నబిడ్డ కవిత ఎట్లనో ఈ ప్రత్యూష కూడా గట్లనే అని చెప్పే. ప్రత్యూష, నువ్వు నర్సు కాదురా, కొద్దిగా కష్టపడితే డాక్టర్ చదివేది ఉండే. అయినా ఏం కాదు, మంచిగా చదివి కేసీఆర్ సార్ కు మంచి పేరు తీసుకురావాలి. అట్లనే కేసీఆర్ సారు, మీ చేతుల మీద సాయం అందాల్సిన వాళ్ళు చాలా మందే ఉన్నారు సారు, వాళ్ళకు కూడా జర ఆసరగాండ్రి సారు. అట్లనే కడమ ఎమ్మెల్యేలు అంతా గిట్లనే తలోగలను దత్తత తీసుకొని ఆసరాయనా జన్మల తలుసుకోరా, కొద్దిగా ఆలోచన చేయండి సార్లు. తిరుమలలో పుణ్యం కోసం పోతే పాపం ఎదురైతుందా? అన్నం పుణ్యం ఎరగని భక్తులకు శటగోపం పెడుతున్నది ఎవరు? ఎక్కడి నుంచో వస్తున్న వాళ్లకు శత్రువులుగా మారుతున్నది ఎవరు? ఇంతకీ తిరుమల కొండపై ఏం జరుగుతున్నది? అమ్మో, గింత సీరియస్ చదువు నాతోని కాదు కానీ ఇది మాత్రం చాలా సీరియస్ వార్త. నేనుల్లా గోవిందా గోవిందా. ఎంకన్న దర్శనానికి వచ్చే భక్తులకు కొంతమంది బట్టెవాజిగాలు పంగనామాలు పెడుతున్నారు ఈ నడుమ. ఇగో ఇన్ని చూస్తున్నారా? భక్తితోని పొద్దుగానే గోవిందనామాలు చదువుతున్నట్టే కనబడుతున్నాడు గాని పోరగాండ్లను ఎత్తుకపోయే లంగగాడిదీడు పసిపోలగాన్ని మీద కూర్చుండబెట్టుకొని ఎత్తుకపోయేందుకు తయారుగున్నాడు. పక్క పంటి పిల్లగానోళ్ళవ్వ నిద్రలు నట్టున్నది, కదులుతలేదు మెసులుతలేదు కదా. ఇక కర్మ భక్తులు కూడా ఇవాళ పనులు ఉండే ఈ నాము నరక ఈ పోరం పోకోడు పిల్లగాన్ని ఎత్తుకపోయిండు. అగజూడుండ్రి వెనకమర్లో ఈ లత్కోరు గాని పెండ్లామే కావచ్చు, బ్యాగులు పట్టుకొని సింగారించుకుంటా పోతున్నది. అగో ఎవ్వరికి కనిపించకుండా పిల్లగాని మీద ఓని కప్పి తీసుకుపోతున్నది. వీళ్ళ ముఖంలో చెప్పు కదనే. ఇక పొలగానవ్వ నిద్రలకెళ్ళి లేచి చూస్తే ఏమున్నది, పక్కకు పొలగాలు లేడు. ఆయనతో పోలీసు వాళ్ళకి కంప్లైంట్ రాసిస్తే బుడ్డ కెమెరాల్లో ఎత్తుకంగానే సంటి పొలగాన్ని ఎత్తుకపోయినరని ఇరకైంది. ఇక వాళ్ళని దొరకబట్టే పనిలో పడ్డారు పోలీసు వాళ్ళు. గాని ఎన్ని మాటలు చెప్తలేముల్లా, చిన్న పొలగాన్లు ఉన్నోళ్ళు జర పైలంగా ఉన్నరని. మొన్న ఏములాడలో కూడా గిట్లనే అయింది. పుణ్యం కోసం దేవుని కాడికి పోయి ఏడ్చే కథ చేసుకోకుర్రి. ఎంకన్న స్వామి, నీ భక్తుల మీద జర నువ్వే దయ చూపాలే. నీ కొండెక్కిన వాళ్ళ కొడుకుల బిడ్డల నువ్వే సల్లగా చూడాలి తండ్రి, నీదే భారం. ఇక కానీ అయ్యవ్వలు మళ్ళా చెప్తున్నాము, పిల్లగాండ్లు ఉన్నప్పుడు పొద్దు మాపు కాపలా కాసినా తప్పేం లేదు. వెనకట ఏదన్నా అయిందంటే మందికి తెలవాలంటే మస్తు రోజులు పట్టేది. కానీ నిన్నీయాల గట్ల లేదు కదా. మన పక్క పొంటే ఏదన్నా అయిందంటే మనకంటే ముందుగాల అమెరికాలకే తెలుస్తున్నది. అంత ఇంటర్నెట్ సోషల్ మీడియా పుణ్యమే. ఎందుకు చెప్తున్నానంటే ఇగో గిడ చూడుర్రి, వీడు వచ్చి 3 ఐతారాలు కూడా కానే కాలేదు, అప్పుడే సోషల్ మీడియాలో వీరు అయిపోయిండు. చూస్తున్నారా? ఈ ఫోటో వాట్సాప్ ఫేస్బుక్ లో ఒగదిరుగుడు కాదు, గంతగనం ఏమున్నది ఇంట్లో అంటే ఓ పారు మంచిగా చూడుండ్రి. అరే చూస్తే బొక్కలెళ్ళి బక్క ఉన్నాడు పొలగాడు బీమార్ వచ్చిందని అనుకుంటున్నారా? అదేమో గాని వార్త తెచ్చింది అందుకు కాదు. ఓ పారాని సోకు చూడుండ్రి, పెయ్యంత పైపులు గ్లూకోజ్ సూదులు పెట్టుకున్నా కూడా తలకాయ కింద 2 చేతులు పెట్టుకొని మారాజోతిగా వండుకున్నాడు. అంతా 2-3 నెలలు కూడా లేనట్టున్నాయి పోరానికి. గాని ఆ సోకు సైకిల్ దొక్క ఈ పోజు పెట్టి సోషల్ మీడియాలో సూపర్ స్టార్ అయిండు. పెద్దగైనాక తెలుగు సినిమా హీరోలకు పోటీగా వచ్చేటట్టున్నాడు. ఇగో ఈ ఫోటో తీసి వీళ్ళు అయ్యవ్వలు ఫేస్బుక్ లో పెడితే దునియా అంతా తిరుగుతున్నది. మరి పోరాడు ఎక్కడోడు ఏం సంగతి అన్నది తెలియదు గాని మొన్న ఈ నడుమ పుట్టంగానే నడిచిండని ఓ పోరని వీడియోను కూడా ఇరాన్ లేకుండా తిప్పలేదా? ఆడు కూడా ఈయన లెక్కనే స్టార్లు అయిపోయిండ్రు. ఏందో ఈ జమానాల పోరలు బొడ్డు పేగు ఊసిపోకముందే ఊరంతా కలబెట్టుకొస్తున్నారు. బాలవాక్కు బ్రహ్మవాక్ అంటారు. అంటే అన్యం పుణ్యం తెలియని పిల్లగాండ్లకు మాయా మర్మాలు తెలివై కాబట్టి బరాబర్ నిజమే చెప్తారు. అంటే సాక్షాత్తు ఆ దేవుడే సాక్ష్యం చెప్పిన కింద అనుకోవాలి. కానీ కోర్టులలో కూడా ఈ పిల్లగాండ్ల సాక్ష్యం చెల్లుతుందా? ఒకవేళ సాక్ష్యం చెప్తే జడ్జి సార్ ఏమంటాడు? దాని తీర్పులు ఎట్లుంటాయి? మన దేశం ముచ్చట ఇది, మనసు తరుక్కబోయే ముచ్చట అది ఇచ్చిన చూడుండ్రి. ఓ చిన్న బుజ్జి నోటి మాట చెల్లలేదు గాని ఆ బుజ్జి గీసిన గీ బొమ్మ మాత్రం చెల్లిందుల్లా కోర్టులా. ఓ చిన్నారి గీసిన ఓ బొమ్మను చూసే ఒకనికి 5 ఏండ్లు శిక్ష కూడా పడ్డది కలకత్తాలా. అసలు కథ ఏందంటే ఓ 10 ఏండ్ల బుజ్జి అయ్యవ్వలు చచ్చిపోతే అత్తమావతానికి పోయిందట. కానీ ఎంత దగ్గరోళ్ళైనా అయ్యవ్వ లెక్క చూసుకుంటారా? ఇయ్యర కొట్టుడట, ఇరుగా మరుగా సాకిరి చేపించుకున్నాడట. ఒంటికి కష్టం ఎంతైనా వాడు గాని ఆ చిన్నారి బుజ్జి గుండె తట్టుకోలేని కష్టం చేసిండట ఆ మావ సన్న
సన్నాసిగాడు పసి పోరిని పట్టుకొని పశువు లెక్కనే మీద పడి పాప పని చేసిండట. వాని పెయ్యి నిండా పురుగులు పట్ట రోజుల కమానంగా అదే ఘోరం అవుతుండే వరకు తట్టుకోలేక తప్పించుకొని వచ్చి రోడ్డు మీద పడితే ఎవరో చూసి పోలీసు వాళ్ళకి అప్పచెప్పిర్రట. కానీ చట్టానికి కండ్లు లేవు అంటారు కదా, ఈ చిన్న పిల్ల ఆగం చేసిందంటే నమ్మి ఒకళ్ళకి శిక్ష చేస్తారా అని లాయర్ లా పాయింట్ తీసిండట. ఇట్లనే వాయిదాల మీద వాయిదాలే అయినాయట. కానీ ఆ జడ్జి సార్కి ఏమనిపించిందో ఏందో, ఓ పెన్సిల్ ఓ పేపర్ ఇచ్చి నీ మనసులున్న ఓ మంచి బొమ్మ గీయి బుజ్జి అని అన్నాడట. ఇగో అప్పుడే గీ బొమ్మ గీసింది. దారానికి వలిగిపోయిన గాలి బుగ్గలు బట్టలు ఇప్పేసిన పాప బొమ్మను గీసి చూపెట్టే వరకు అక్కడున్నోళ్ళ గుండెలు గుబేలు అన్నాయట. జడ్జి సార్కు కట్టలు తెగినట్టు వస్తున్న దుఃఖాన్ని కడుపుల్నే ఆన్పుకొని ఇంతకు మించిన సాక్ష్యమే అక్కర్లేదు. ఆ చిన్న మనసులో నాటుకున్న ఘోరం అంతా బొమ్మలనే కనిపిస్తున్నదని ఆగం చేసిన అఖ్తర్ అనే మామగానికి 6 ఏళ్లు జైలుకు తోలురని ఆర్డర్ వేసిర్రట. ఈడికి న్యాయం సగం గెలిచింది అనుకోవాలి గాని పాపం ఆ పసిపిల్ల మనసు ఎన్నరు తేరుకోవాలి. కడుపులో పెట్టుకొని సాదుకునే మనిషి ఎవరు దొరకాలి పాపం. జోర్దార్ వార్తలు మళ్ళా రేపటి వార్తల్లో కలుసుకుందాము. ఉన్న మాటే అందం ఊళ్ళనే ఉందాం. చూసుకుంటూనే ఉండుర్రి HM TV.